హన్మకొండలో జరుగుతున్న బీఆర్ఎస్ సమావేశానికి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. లైవ్ చూద్దాం. ఈ 13వ తారీఖు తర్వాత ఖచ్చితంగా అనేక సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. మన అభ్యర్థి 50-60 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. ఈరోజు మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా శాసనసభ్యునికి ఎన్ని హక్కులుంటాయో దానికన్నా 100కు 100% ఎక్కువ మన పార్లమెంట్ సభ్యునికి ఉంటాయి. ఈరోజు వర్ధంపేటలో మీ శాసనసభ్యులు ఒక అధికారిక కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా మన ఎంపీ ఖచ్చితంగా పంచుకోవాలి. ఒక అధికార శాసనసభ్యుడు 10 మంది పేర్లు 10 ఇండ్లు కావాలంటే అందులో 5 పేర్లు మన ఎంపీ గారు సిఫారసు చేస్తే రావాలి. లేక ఇంకే కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా మన ఎంపీ గారికి కూడా హక్కు ఉంటుంది. ఇదే కాకుండా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నవంబర్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు కేసీఆర్ గారిని బతలాడి, కేటీఆర్ గారిని మామాడి అనేక ఉద్యమకారులకు ఏ తీరుగైతే ఆదుకున్నామో ఖచ్చితంగా ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు ఖచ్చితంగా అండగా ఉంటారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఒక నాయకుడు పోయినా, ఒక మాజీ శాసనసభ్యుడు పోయినా పార్టీని ఉపయోగించుకొని అనేక రకాలుగా లబ్ధి పొందినా మీరందరూ కూడా ఎందుకు వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ నిజం చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ కష్టకాలంలో అండగా ఉండాలనే ఒక ఏకైక ఉద్దేశంతో మీరందరూ కూడా వచ్చిండ్రు. మొన్నటికి మొన్న చూసినాం, వారు బస్సు యాత్ర చేపడితే పెద్ద ఎత్తున 50-60 వేల మంది వారి బస్సు యాత్రతోని మరి బ్రహ్మాండంగా 1.5 కిలోమీటర్ల బ్రహ్మాండంగా వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నగర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నారు. ఈరోజు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను కేసీఆర్ గారు గాంధీ మార్గంలో సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణను ఏదో తెలంగాణ సాధించడానికి కూర్చోలేదు. సాధించినటువంటి తెలంగాణ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, అంబేద్కర్ గారు ఏ ఆలోచనతోని సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిండో ఆ కళలను నిజం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దళితులను ధనవంతులు చేయాలని ఇంతకుముందు సోదరులు శ్రీనాని చెప్పినట్టు మైనార్టీ సోదరులందరూ కూడా బేకరీలకు, సైకిల్ షాపులకు, చిన్న చిన్న వ్యాపారాలకు, మరి చిన్న చిన్న గల్లీలలో చిరు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విద్య ద్వారానే వారి అభ్యున్నతి జరుగుతుందని చెప్పి విలువలతో కూడినటువంటి విద్య అందియాలి, వారికి పౌష్టిక ఆహారం అందియాలని చెప్పి అనేక వందలాది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి ఈరోజు బ్రహ్మాండంగా మైనార్టీలను కూడా బ్రహ్మాండంగా ఉన్నత చదువులు చదివించే విధంగా కేసీఆర్ గారు రూపొందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇదే కాదు, వారికి విదేశాలకు పోయేదానికి కూడా ఉన్నతమైన చదువులు చదివేదానికి కూడా విదేశీ నిధి కింద కూడా బ్రహ్మాండంగా 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్కరికి ఆర్థిక సాయం చేసి విదేశాలలో కూడా మరి ఉన్నత చదువుల కోసం పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారు దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఎవ్వరం కూడా అడగలేదు, మా పిల్లలకు పెళ్ళైనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారిని ఎవరిని కూడా అడగలేదు. కానీ ఉద్యమ సమయంలో ఒకానొక సందర్భంలో మరి ఒక జిల్లాలో ఒక ట్రైబల్ ఇంట్లో జరిగినటువంటి సంఘటనను దృష్టి పెట్టుకొని ఆ రోజు మేము పట్టుమని 10 మంది శాసనసభ్యులు ఉండే ఆ పెళ్లి ఆగే పరిస్థితి నుంచి అందరిని పిలిచి ఖచ్చితంగా మనం ఉండి పార్టీ తరఫున ఆ పెళ్లి జరిపించాలని చెప్పి జరిపించి తిరిగి అతను మదన చేసుకొని తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని చెప్పి మనం అడగక ముందు కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు మరి ఆ తల్లిదండ్రులకు ఆడపిల్ల భారంగా వద్దనే ఉద్దేశంతో మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే అనేక వందలాది పథకాలు ఈరోజు చేసి తెలంగాణ సాధించడం కాదు, బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్న క్రమంలో మొన్న ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పినటువంటి పథకానికి ఇంకా ఎక్కువ పెంచి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన నీచమైన నికృష్టమైనటువంటి చర్య చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడిని హేళన చేస్తూ రకరకాలుగా అనేక మరి నిందలు మోపుతూ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు పొద్దున్నే విద్యుత్ కార్మికులందరూ కూడా వచ్చారు. నాకు అనేక కార్మిక సంఘాలతోని నాకు అనుబంధం. మే మాసం అంతా కూడా కార్మిక మాసం అని చెప్పి సంఘటిత అసంఘటిత కార్మికుల కోసము వారి హక్కుల కోసం నేను పోరాడుతుంటా. అందులో భాగంగా ఈ మాసం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఏ కార్మిక కార్యక్రమాలు చేస్తలేం. అయినప్పటికీ కూడా విద్యుత్ కార్మికులు ఈరోజు నా దగ్గరకు వచ్చింది. అన్న వాస్తవంగా అక్కడ సప్లై లేదు, కరెంట్ కట్ చేస్తే మేమేం చేయాలి, కరెంట్ సప్లై లేదు, మేము కరెంట్ చేసినందుకు మరి అక్కడ కరెంట్ ఆఫ్ అయినందుకు మరి మాకు నోటీసులు వచ్చినాయి, మా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉన్నాయని చెప్పి జరిగింది. ఈరోజు తప్పంతా కూడా ఈ ప్రభుత్వంది, అసమర్థ ప్రభుత్వం, సాధనగాని ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. మరి ఇటువంటి అసమర్థ ప్రభుత్వంతో వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరి విద్యుత్ ఉద్యోగుల మీదనో ఆర్టీసీ ఉద్యోగుల మీదనో ఈరోజు అనేక ఆరోపణలు చేసి వారిని బలిపశువులు చేస్తున్నారు. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇక మనకున్నది 5-6 రోజుల సమయం. ఇటువంటి అవినీతి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వాన్ని మరి ఈ 2 పార్టీల అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు. మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5-6 రోజులు మీరందరూ కూడా మీ విలువైనటువంటి సమయాన్ని సోదరులు రమేష్ గారు చెప్పినట్టు ఉదయాన్నే లేచి 6 నుంచి 9 గంటల వరకు మరి 3 గంటల పాటు మీ కేటాయించినటువంటి బూతుల్లో మరి సాయంత్రం కూడా 6 నుంచి 9 గంటల వరకు మరి ఈ 6 రోజులు 6 గంటలు కనుక మీరు పనిచేసినట్టయితే బ్రహ్మాండంగా మన అభ్యర్థి 60,000 మెజార్టీతోని ఖచ్చితంగా గెలుపొందుతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా మీ అందరికి కూడా ఇప్పటికే ఆలస్యమైంది, ఆకలి అవుతున్నట్టున్నది. మరి నాకు మాత్రం మీ అందరిని చూసినాక మాత్రం నాకు మాత్రం ఆకలి అవుతలేదు, ఇది వాస్తవం. అయితే సరే, ఏదేమైనప్పటికీ కూడా మన అభ్యర్థి కోసము మన కేసీఆర్ గారు అమలు చేసినటువంటి 9.5-10 ఏళ్ల కాలంలో అనేక మందికి అనేక సంక్షేమ పథకాలు, పుట్టినటువంటి బిడ్డ కానించి కాటికి కాలు దాపినటువంటి ముసలి వరకు కూడా అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ఆ లబ్ధిదారులందరినీ కూడా సమావేశపరిచి తిరిగి వారి మదిలో ఈ కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు కనుక మనం చెప్పినట్టయితే భారీ మెజార్టీతో గెలవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసే విధంగా చేసిన నిర్వాహకులకు పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు. మీ అందరు కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మరొక్కసారి హామీ ఇస్తున్నా, నేను మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా ఉంటాను. ఎవరో లలితక్కని ఎవరో స్థానిక సంస్థల గురించి చెప్పడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా నేను పార్టీ జెండా మోసిన వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా, గెలిచే విధంగా ప్రతి గడప గడప తిరిగి నాకు ఇచ్చినటువంటి అసన్పర్తి హన్మకొండ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, మరి కార్పొరేటర్లు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఏ ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా మీలో ఒక గులాబీ సైనికుడిగా తిరుగుతా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 6 రోజుల్లో కూడా కొన్ని గ్రామాలకు చెప్పి వస్తా, కొన్ని డివిజన్లకు చెప్పకుండా వస్తా, కొన్ని గ్రామాలకు కొన్ని డివిజన్లకు అక్కల వాళ్ళకు కార్పొరేటర్ సమాచారం ఇచ్చి వస్తా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా ఒక పట్టుదలతోని ఖచ్చితంగా మరి సుధీర్ కుమార్ గారిని గెలిపించాలి, కేసీఆర్ గారికి మరి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి విచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు. జై కేసీఆర్. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు.